హోమ్ రెమెడీస్ అండి. అంటే ఏమేమి ఉన్నాయి? జింజర్, టర్మరిక్, తర్వాత పెప్పర్. వీటితోని మనం తక్కువ మోతాదు వేసి మనం కషాయం లాగా చేసుకొని దీన్ని ఒక హర్బల్ డికాక్షన్ లాగా తాగడం వల్ల కోల్డ్, ఫ్లూకి అండ్ ఫ్లమ్ కట్ డౌన్ చేయడానికి, ఆ ఫ్లూ వల్ల మనకేంటి ఫ్లమ్ ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటుంది ఎలర్జీ ట్రిగర్ అయ్యి. సో మనకు ఫ్లమ్ కట్ డౌన్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ చాలామందికి వీక్ ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళందరూ కూడా, నార్మల్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా అశ్వగంధ రోజుకో ట్యాబ్లెట్స్ మనకి ఎక్కడైనా దొరుకుతున్నాయి. ఎనీ హర్బల్ మెడిసిన్ షాప్, ఆయుర్వేదిక్ షాప్లో వెళ్ళిపోతే మీకు అశ్వగంధ, మంచి క్వాలిటీ అశ్వగంధ తెచ్చుకోండి. రోజు పొద్దున ఒక ట్యాబ్లెట్, సాయంత్రం ఒక ట్యాబ్లెట్ వేసుకోండి. అట్లీస్ట్ ఇట్లాంటి ఎపిడమిక్ టైంలో అయినా వేసుకోండి. దానివల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడు అలర్ట్గా ఉంటుంది. ఎక్కువగా అలర్ట్ ఉండడం వల్ల, లేకపోతే మీకు ఒకవేళ వైరస్ వచ్చినా కూడా తక్కువ సమయంలోనే మీరు రికవర్ అవ్వడానికి అది హెల్ప్ అవుతుంది. అండ్ మీ ఇమ్యూన్ సిస్టమ్ చాలా ఓవర్కమ్ అవుతుంది. ఎపిడమిక్ సిచ్యువేషన్లో ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఈ ఎపిడమిక్స్ వచ్చినప్పుడు జనాలు ఎక్కువ స్ట్రెస్కి గురవుతారు, భయాందోళన చెందుతారు. దానివల్ల కూడా ఇమ్యూన్ సిస్టమ్ బాగా పడిపోతుంది. సో అశ్వగంధ ఈవెన్ స్ట్రెస్ రెసిస్టెన్స్ కూడా పెంచుతుంది. అంటే స్ట్రెస్ తట్టుకునే శక్తి సామర్థ్యాలు కూడా పెంచుతుంది. అండ్ ఇక్కడ చాలామంది డాక్టర్స్ ఒక కాన్స్పిరసీ థియరీ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే హాస్పిటల్స్కి ప్రజలు వెళ్ళడం తగ్గిపోతుందో, డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళడం తగ్గిపోతూ ఉందో, ఎప్పుడైతే హాస్పిటల్ హెల్త్ కేర్ సిస్టమ్ అంతా కూడా జనాలు దూరం అవుతూ ఉన్నారు, మళ్ళీ హెల్త్ కేర్ మీద అవుతున్నారు, అప్పుడు ఇలాంటి న్యూస్ ఒకటి తీసుకొస్తున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. ఈ ఫార్మా కంపెనీస్, బిగ్ ఫార్మా జాయింట్స్, వీళ్ళు కాన్స్పిరసీస్ క్రియేట్ చేస్తూ ఉంటారు ఇలాంటివి. దానివల్ల భయాందోళన పెరుగుతుంది, జనాలు తాకిడి మళ్ళీ హాస్పిటల్స్ వైపు పెరుగుతుంది. సో చాలా రినౌండ్ డాక్టర్సే ఓపెన్ అయ్యి ఈ విషయాలు కూడా చెప్తా ఉన్నారు. సో ఇలాంటి కాన్స్పిరసీ థియరీస్ కూడా ఉంటాయనే విషయం కూడా మీరు తెలుసుకోండి. సో దాంట్లో వచ్చే న్యూస్ని మీరు అతి సీరియస్గా తీసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. కొంచెం ఆల్రెడీ మనకు కోవిడ్ చాలాసార్లు వచ్చింది, పోయింది. వైరస్ అనేది ఎప్పుడు ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది, మళ్ళీ వస్తూనే ఉంటుంది. దాని తగ్గట్టుగా మన ఇమ్యూన్ సిస్టమ్ని కూడా మనం ఎవాల్వ్ చేసుకోవాలి. ప్రకృతికి ఎక్కువ కనెక్ట్ అయితేనే మన ఇమ్యూన్ సిస్టమ్ ఎవాల్వ్ అవుతుంది వైరస్, బ్యాక్టీరియాకి ధీటుగా. సో ప్రకృతికి ఎక్కువ కనెక్ట్ అవ్వండి. పొద్దున్న లేసి సూర్యరశ్మికి తగలండి, మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, కొంచెం పార్కులు గట్రా బయటికి వెళ్ళేసి వాకింగ్ చేయండి, నేచర్లో కొంచెం వాకింగ్ ఇవన్నీ చేయండి. అండ్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఎందుకంటే ఎవరికి ఎలాంటి వైరస్ ఉందో మనకు తెలియదు కదా. అండ్ కంపల్సరీ మనం శానిటైజర్ ఇలాంటివి ఎమర్జెన్సీలో వాడండి. వీలైనంత మటుకు చేతులు కడుక్కునే ప్రయత్నం చేయండి. ఓవర్ శానిటైజేషన్ వల్ల కూడా మన చేతికి సంబంధించిన సూక్ష్మ రంధ్రాలు క్రియేట్ అయ్యి, దాని ద్వారా కూడా ఈ కెమికల్స్ ఎక్కువగా పెనిట్రేట్ అయ్యి, దానివల్ల కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. కోవిడ్తో మనం ప్యానిక్ అవ్వడం వల్ల ఏమీ జరగదు.